హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొంచెం మనీ గురించి మాట్లాడుకుంటూ నేను తీసుకున్నటువంటి గోల్డ్ చైన్స్ అలానే గోల్డ్ డాలర్స్ కలెక్షన్ ఒకసారి మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మొన్ననే బ్యాంక్ నుండి $1 అయితే విడిపించాను. అది కూడా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చైన్లన్నింటికి ఒక్కొక్క కథే ఉందండి. ఈ చైన్ని ఈ గోల్డ్ని కొనడానికి ఒక చిన్న యుద్ధమే చేయాల్సి వచ్చింది. అనేక త్యాగాలు కూడా చేయాల్సి వచ్చిందండి. అవి ఏమిటి అనేవి ఇప్పుడేమి చెప్పి మీ అందరికీ బోర్ అయితే కొట్టించను, కానీ ఒకసారి ఆ చైన్ కలెక్షన్ ఎలా ఉంది, డిజైన్ అది ఎలా ఉంది అనేది మీ అందరితో పాటు సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే మొన్న విడిపించినటువంటి డాలరు నాకు ఎంత పడింది, నేను బ్యాంకులో పెట్టినప్పుడు లోన్ ఎంత వచ్చింది, ఎంత వడ్డీ కట్టాను అనేది కూడా మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న చిన్న అవసరాల కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఒకరి దగ్గర చాచకూడదు అనే ఉద్దేశంతో మన వంటింట్లో మనమే ఏ విధంగా పొదుపు చేసుకుని ఏ విధంగా మనీని సేవ్ చేసుకోవచ్చు అనేవి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమని మీ అందరికీ తెలిసిందే కదా. వీడియోస్ బాగున్నాయి, నచ్చినాయి అని అనుకుంటే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. వీడియోస్ పూర్తిగా చూస్తేనే మీ అందరికీ అర్థమవుతాయండి. తక్కువ సంపాదించే వారి కన్నా తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కదా. అయినా సరే ఈ రోజుల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే క్వశ్చన్ మార్కుతో మనీని ఎక్కువగా దుబారాగా ఖర్చు పెట్టేస్తున్నారు అనేది నా భావనండి. ఈరోజు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ఖర్చులకు ఎలానో పొదుపు చేసినటువంటి మనీ సరిపోతుందండి. ఒక్కొక్కసారి అవసరం ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు కదా. అలాంటప్పుడు కొన్నిసార్లు మనం చాలా కష్టపడి ఇష్టపడి మనీని పోగు చేసుకుని ఒక్కొక్క రూపాయి సమకూర్చుకుని మన ఆడవాళ్ళు అయితే గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా. అది తీసుకోవడానికి ఎన్నో పాటలు పడి ఎన్నో త్యాగాలు చేసి మన ఇష్టాలను వదులుకొని ఖర్చులను తగ్గించుకుని ఎలాగైనా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కానీ తీసుకోవాలి అనుకొని ఏదో ఒక రకంగా కష్టపడైతే మనం చిన్నదో పెద్దదో గోల్డ్ వస్తువులను అయితే తీసుకుంటూ ఉంటాము. నేను కూడా అలానే గోల్డ్ వస్తువులను అయితే తీసుకోవడం జరిగిందండి. కాకపోతే అవసరం అన్ని వేళలా ఒకేలా ఉండదు కాబట్టి నాకు ఇవి బ్యాంకులో పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. పెట్టానండి బ్యాంకులో పెట్టి లోన్ అయితే తీసుకున్నాను. రీసెంట్గానే మొన్న ఒక చైన్ రిలీజ్ చేశాను కదా, అది మీ అందరితో కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఇంకో చైన్ డాలరు రిలీజ్ చేశానండి. అవి కూడా ఏమిటో ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తున్నాను. బోర్ కొట్టకుండా ఈరోజు నేను చేసుకున్నటువంటి పూజని ఒకసారి మీ అందరితో పాటు షేర్ చేస్తూ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు ఈ పువ్వులు అయితే నేను కొనలేదు, మా చెట్టువే, బయట ఉన్నటువంటి చెట్టువి బాగా కాసిందండి. ఈ రోజైతే ఈ విధంగా అలంకరించుకుని పూజనైతే మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఉదయాన్నే పూజ చాలా మనశ్శాంతిని ప్రశాంతతని కలుగజేస్తుంది కదా అండి. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా చిన్న బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఫస్ట్ అయితే భగవంతుడే ఉంటాడు కదా. ఆ భగవంతుడికి కొన్ని పుష్పాలు సమర్పించుకుని మనకున్నటువంటిది పండో ఫలమో పత్రమో లేదా ఏమీ లేకపోతే కాసింత పంచదారో ఇలా ఏదో ఒకటి నైవేద్యాన్ని సమర్పించుకుని కొంచెం ధూపం వేసుకున్నట్లయితే అంటే 2 అగరబత్తులు వెలిగించుకున్నట్లయితే ఆ పూజ గది నిత్యం కలకల్లాడిపోతూ ఉంటుంది కదా. నేను కూడా అలానే చేసుకున్నానండి. ఎప్పట్లాగే నిత్య దీపారాధన అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇక నేను రిలీజ్ చేసినటువంటి డాలర్ అయితే ఇదేనండి. ఒకసారి మీ అందరితో షేర్ చేస్తాను. ఈ డాలర్ అయితే లైట్ వెయిట్ అనే చెప్తానండి. ఇది హెవీ వెయిట్ ఏం కాదు, కాకపోతే చూడ్డానికి హెవీ వెయిట్లో కనిపిస్తుంది, కానీ ఇది లైట్ వెయిటేనండి. ఈ వస్తువు నేను మలబార్లో తీసుకున్నానండి.
3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మలబార్లోని. చైన్ అయితే లైట్ వెయిట్ అండి. ప్రతి నెల గోల్డ్ స్కీమ్ అయితే కడుతూ ఉంటాను కదా, అప్పుడు తీసుకున్నటువంటి డాలర్ అండి ఇది. గోల్డ్ స్కీమ్ కట్టి ఈ డాలర్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది చూడ్డానికి చాలా వెయిట్ ఉన్న దానిలా కనిపిస్తుందండి, కానీ కాదు. ఈ డాలరు గ్రామ్ వచ్చి 5,900 ఉన్నప్పుడు నేనైతే తీసుకోవడం జరిగిందండి. చైన్ వచ్చి 20 గ్రాములు, డాలర్ వచ్చేసి 8 గ్రాములునండి. గొల్ల చేత అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది తరుగు మజూరి ఇవన్నీ కలిపి నాకు 1,66,200 అయితే పడింది. ఇది నేను కొన్నటువంటి రేట్ అండి. ఇది నేను బ్యాంక్లో పెడితే 1 గ్రాముకి 3,800 చొప్పున అయితే ఇచ్చారు. పైగా 28 గ్రాములు కాస్త 25 గ్రాములకే ఇచ్చారండి. అంటే లక్ష్మీదేవి లాకెట్లో స్టోన్స్ ఉన్నాయి కదా, అందుకనేసి పైన 3 గ్రాములు తీసేశారు. దీనిని బ్యాంకులో పెడితే 95,000 అయితే వచ్చిందండి. ఇవి మిగిలినటువంటి చైన్లండి. ఒక చైన్ ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను కదా, మొన్న రిలీజ్ చేసినటువంటి చైను, అది ఇదేనండి. దీని మీద డాలరు నేను విడిగా తీసుకున్నాను. అలానే ఇంకొక చైన్ ఉందండి, అది చిన్నది, అది మా పాపది. మీ అందరికీ అది కూడా చూపిస్తాను. మిగిలిన 2 చైన్లు కూడా నేను చేయించుకున్నానండి బయట. ఈ ఒక్క చైన్ మాత్రం రెడీమేడ్ తీసుకున్నాను, అది గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నానండి. రెడీమేడ్ది కాబట్టే లైట్ వెయిట్ ఉన్నా సరే ఇంత హెవీగా కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఇక ఈ చిన్నది వచ్చేసి తులం అండి, ఇది మా పాపది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ 3 కలిపి ఒక సెట్ కింద అయితే వేసుకుంటూ ఉంటాము. ఇవి 2 కూడా నేను బయట గోల్డ్ బిస్కెట్ ముక్కలు అయితే ఇచ్చి చేయించినవండి. ఈ డాలర్లు అయితే బయట రెడీమేడ్వే తీసుకున్నాను, కానీ చైన్లు 2 అయితే మాత్రం బిస్కెట్ ముక్కలు ఇచ్చి చేయించినవండి. ఇదైతే మాత్రం రెడీమేడ్ చైన్ కూడా రెడీమేడ్దే. దీనికి వడ్డీ అయితే 9,000 అయితే పడిందండి. అంటే 75 పైసలు అయితే పడింది వడ్డీ బ్యాంకులోనే. 95,000 ప్లస్ 9,000 కట్టి విడిపించానండి. మీ అందరికీ తెలిసిందే కదండి, నేను కొంచెం కొంచెం పొదుపు చేస్తూ ఉంటాను, చీటీలు కడుతూ ఉంటాను. ఆ విధంగా మనీ అయితే పోగయ్యింది. తర్వాత మొన్న నాన్న చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు, అలానే తమ్ముడు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు, అలానే మా వారు వరలక్ష్మి వ్రతానికి చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. నేను ఓన్లీ 1,000 రూపాయల చీరే కదండి కొనుక్కున్నాను, మిగిలిన బ్యాలెన్స్ అలాగే ఉంది కదా, అందులోని పాతవి ఉన్నటువంటి ఈ అమౌంట్ కలిపి నేనైతే ఈ బ్యాంకు నుండి ఈ చైన్ అయితే విడిపించుకుని తీసుకొచ్చానండి. ఇప్పుడు నాకు చీరే ఉందండి, ఒక 3,000 లేదా 5,000 పెట్టుకున్నాను. మహా అయితే ఒక రోజు కడతాము, లేదా ఏదైనా ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు కడతాము. ఎందుకులే, మనకు ఎలాగా గోల్డ్ అనేది బ్యాంకులో ఉంది కాబట్టి దాన్నే విడిపిందాము అనే ఉద్దేశంతో నేను 1,000 రూపాయలు మాత్రమే పెట్టి చేరుకొని మిగిలిన అన్ని డబ్బులు కూడా నేనైతే పక్కకే పెట్టానండి. ఈ ఆర్నమెంటు విడిపిందామనే ఉద్దేశంతో. నాకు ఈ విధంగా చేయడం వల్ల మనం సంవత్సరానికి కట్టే వడ్డీ తగ్గుతుంది కదా, అలానే వస్తువు కూడా మన దగ్గరే ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా అయితే మనీని పోగు చేశానండి. అది ఇప్పుడే కాదు, లాస్ట్ టైము మొన్న సంక్రాంతికి మనీ ఇచ్చినప్పుడు అవి కూడా నేను దీనికోసమనే పక్కన పెట్టానండి. మీకు ఆ వీడియోలో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను, కానీ చాలా రోజులు అవుతుంది కదా, మీ అందరికీ గుర్తుందో లేదో అనేది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానండి. సంక్రాంతికి ఈ విధంగానే మా నాన్న కానీ లేదా మా బ్రదర్ కానీ మా హస్బెండ్ కానీ బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇవ్వటం, అమ్మమ్మ పిల్లకి ఏమైనా తీసుకోమని డబ్బులు ఇవ్వటం, గాజులు వేయించుకోమని డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ పక్కన పెట్టానండి. ఇవన్నీ పక్కన పెట్టి దీన్ని అయితే విడిపించుకోగలిగాను. ఇంకా చూడండి, ఈ విధంగా ఒక సెట్ కింద అయితే వేసుకుంటామండి. 1,000 రూపాయలు పెట్టుకొనుక్కున్నది చీరే, 10,000 పెట్టుకొనుక్కున్నది చీరేనండి. మనం మన అవసరాలకి మించి ఖర్చు పెట్టకుండా మనీని ఆదా చేస్తే ఇలా అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం అండి. అటు చీర తీసుకోగలిగాను 1,000 రూపాయలతో, ఇటు డాలర్ కూడా విడిపించుకోగలిగానండి. ముందు మనకు ఉన్నటువంటి లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకోండి, ఆ తర్వాత మనం 1,000 రూపాయలు ఏంటండి 10,000 పెట్టైనా చీరలు కొనుక్కున్నా ఎవరు అడిగేవారు ఉండరు కదా.
మనం ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చేస్తేనే మనం అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇది పెద్ద గోల్ ఏమీ కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఇది ఒక పెద్ద టాస్కేనండి. ఎందుకంటే బ్యాంకులో వస్తువులను ఈజీగానే పెట్టేస్తాము, విడిపించడం చాలా కష్టమనే చెప్పచ్చు. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.